ఆత్మీయ సభకు అధ్యక్షత వహించిన నా సోదరులు అన్నాను నాకు తెలియదు. ఎందుకంటే నా తమ్ముడు ఎలిమినేటి ములుగు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి రమేష్ గారు, అదేవిధంగా ఈ వేదికపై ఉండబడిన ఈరోజు సన్మాన గ్రహీత, ఇది తక్కువ సన్మానం. మళ్ళా చాలా శాశ్వతి మల్లన్న పీఎంఆర్ మల్లన్నకు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవనీయ తోటి వెంకయ్య యాదవ్ గారు, స్వరూప్ రెడ్డి, అదేవిధంగా వేలారెడ్డి, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కందరెడ్డి, మన కక్కిరెన్సీ లీడర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రహీం గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్ శైలేందర్ గారు, దిలీప్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసుదేవ గారు, ఇక వేదికపై ఉండబడిన గౌరవ కౌన్సిలర్లు, మా అన్న పెద్దన్న కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఈ మొన్నూరు కాప జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన ఎలిమెంట్ రమేష్ నా ఛాన్స్ కొట్టేసాడు. ఎందుకంటే మల్లన్నని సన్మానం చేయాలనుకున్నా. అందరికన్నా ముందు సన్మానం చేయాలంటే మరి ఎందుకు ఆలోచన వచ్చిన కానీ నా ఛాన్స్ కొట్టేసి చెప్పినాడు, అన్నా నేను మల్లన్న పిలుస్తాను, ఆహ్వానిస్తున్నాను, మీరు రావాలంటే తప్పకుండా వస్తాను. నేను అనుకున్నాను కదా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుస్తాడు అనుకున్నాను. కానీ మున్నూరు సంఘం అనేవారికి నేను అన్నాను, ఆయనను మున్నూరు సంఘానికి పరిమితం చేయొద్దు, ఆయనే మున్నూరు సంఘ సభ్యులే కావచ్చు, మనవాడు మన అందరి వాడని చెప్పి ఎందుకంటే ఆయన పుట్టికి అటువంటిది, అందరిలో కలిసేవాడు, అందరి బాధలు ఎన్నేవాడు. తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకన్నా ముందు మాట్లాడిన చెప్పినారు. ఆ రోజు ఉండబడిన ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలు కానీ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, మేము చాలాసార్లు ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నాం. 85లో ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను, 89లో ప్రతిపక్షంలో ఉన్నా, 94లో 89లో ఉన్నాను, 94లో ప్రతిపక్షంలో ఉన్నాను. ఈరోజు మొన్నటి దాకా కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ఎంత అనుభవం ఉన్నవాడిని నేను కూడా ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎదురించి ప్రశ్నించలేదు. కానీ నేను మల్లన్న ప్రశ్నించినందుకు నిజంగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ధైర్యం కావాలి. ఇన్ని కేసులు పెట్టారు, భయపడలేదు. ఇంత ధైర్యవంతుడు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, రెండోసారి మన తన ఇండిపెండెంట్ వ్యక్తిగత వారికి కొద్ది ఓట్లతోనే ఓడిపోయినాడు తప్ప అది ఓటమి కాదు. సాంకేతికంగా ఓడిపోయినాడు కానీ నైతికంగా గెలిచినాడు. ఆ రోజే మల్లన్న అని చెప్పి సందర్భంగా చూస్తున్నాడు. మొన్న ఎన్నికలు చూసిన కొంతమంది మిత్రులు తనతో సహకారం తీసుకొని సోషల్ మీడియా దుష్ప్రచారం చేసుకుని మొదలుపెట్టారు. అది మల్లన్నకు బాగా అర్థించిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది గుర్తునే ఆ రోజు ఉండబడిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న నాటకం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మల్లన్న మంచి మెజార్టీతో గెలిపించారు. నిజంగా చాలా అదృష్టవంతుడు.
మీ బాధ్యత నల్లన మొన్నటి వరకు సరిపోలేదు. మీ బాధ్యత చాలా ఉంది, చాలా అంటే చాలా ఉన్నది. మీకు 34 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గాలే శాసనసభ్యులు చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇదిగుందా అదుగుందా 34 నియోజకవర్గాల తిరగాలి. 34 నియోజకవర్గాల ఓటర్లు బాధయ్యాలు తీర్చాలి. చాలా బాధ్యత మళ్ళా నీకు. కాబట్టి ఆయన స్టామినా బాగా తెలుసు. ఆయన 34 కాదు ఇంకా 64 నియోజకవర్గాల ప్రజలకు కూడా సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అటువంటి మనల్ని నాకు ఎమ్మెల్సీగా రావటం చాలా మన అదృష్టం, ఆయన అదృష్టం కాదు. నేను ఒకరు చెప్పిన మల్లన అడుగు ప్రశ్నించినావు. ఈరోజు కూడా ఏదైతే మా ప్రభుత్వం ఉందో 6 గ్యారంటీస్ కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే మనం చేసిన వారిని సరిగా అధికారులు లేకుంటే అధికారులు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన హామీలు తప్పనిసరిగా పేదవారికి చేరేటట్టు మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి, మన నాయకత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా నాకు బాగా గుర్తొస్తుంది రమేష్ తమ్ముడు, ఇంకో తమ్ముడు గారు నాకు కొడుకు ఇద్దరు అవి కౌన్సిలర్ గారు ఎటుపోయి ఆ భోజనాలు కాకున్నాడు. మీ అందరికీ తెలియకపోవచ్చు, 3 తరాల నుంచి వారికి ఆ కుటుంబానికి నాకు సంబంధం ఉంది. నేను 1980 కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఎంతమంది కార్యకర్తలు లేరు, నాయకులు కూడా లేదు. తుంగతుర్తి నేను చూస్తే ఒక 10 మంది మాత్రమే నాయకులు ఉండేది. నాకు ఆ రోజు మైక్ పట్టుకొని మాట్లాడడం రాదు, మైకులో కూడా మాట్లాడడం రాదు. మరి నాకు ఏమన్నా ఇక్కడ శ్యామసుందర్ రెడ్డి గారు, సుధీరెడ్డి గారు నాకు కూడా మాట్లాడేది లేదు. నాకేమన్నా అంటే నేను తోడు కీర్తి శేషులు, ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధుడు రామ్ నర్సయ్య గారు తండ్రి అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మీరు దండమంతుడు పోయి ఆయన మాట్లాడుకుంటూ వచ్చేది, ఆయన స్పీచెస్ ఇస్తూ వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు అభివృద్ధుడు 3 తరాల నుంచి వారి కుటుంబానికి నాకు మంచి సంబంధం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నాం. రమేష్ చూస్తున్నాడు, ఎక్కడ రమేష్ సర్పంచ్ గారు శ్రీను చూస్తున్నాడు, శ్రీరామ్ చూస్తున్నాడు. ఈరోజే ఆయనకు కళ్ళు కలిపిన 3 రోజుల కాల మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గారు. నేను ఇక్కడ శాసనసభ్యుని కాక ముందు కూడా ఆ రోజు ఆ గ్రామానికి, బాలెంద్ర గ్రామానికి నాకు సత్సంబంధాలు ఉండే. అవునా కదా? ఈ తునిలో సుధాకర్ గారు అయితే నాకు చాలా దగ్గర. దాంతో పాటు సుధాకర్ గారి చెల్లెలు మా సోమయ్య సారు, తర్వాత సత్యనారాయణ అప్పల సత్యనారాయణ గారి మెసేజ్. ఏ చిన్న కొట్లాడు వచ్చినా ఆపదొచ్చిన నన్ను పిలిచేది. మీరు ఛాయదాలు వస్తుంటే భయపడింది అందరూ. అవునా కాదా? ఇక పోతే తుంగతుర్తిలో కీర్తి శేషులు, సోమయ్య సార్ అయితే అప్పల మన సత్యనారాయణ అయితే, నర్సయ్య అయితే 3 అన్నదమ్ములు నా వద్ద భారీగా ఇబ్బందిగా ఉండేది. నా మీద ఈగ కూడా రానియబోదని చెప్పి సందర్భంగా చూస్తున్నాను. ఎప్పుడు ఈరోజు లేకపోవచ్చు కానీ అంత ధైర్యంతో 3 నా రక్తం పంచుకొని పుట్టకుండా కూడా, మీ రక్తం పంచుకొని పుట్టకుండా కూడా నాకు రక్తం ఇచ్చే నాయకులని చెప్పే సందర్భంగా మనం చూస్తున్నాం. ఉద్యోగం చేస్తూ కూడా నా పార్టీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరైనా అయితే కీర్తి శేషులు, ముగ్గురు అన్నదమ్ములని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో
ఇలా శ్రీనివాస్ మండల వైస్ ప్రెసిడెంట్ మా ఆత్మీయులైతే నన్ను సంగతి తెలుసు. ఆయన భార్య నా బిడ్డ మంచి కోడి కొరకు పంపుతుంది. అది కూడా నాకు కోడి, నాకు ఇష్టమైన కోడి. ఎప్పుడు అవసరం ఉన్నా నాయన నాన్న దగ్గరికి అటువంటి కుటుంబాలు నా వెంట ఉన్నాయి. మున్నూరు కాపు సంగతి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మీలో ఒక అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమతో పాటు ధైర్యంతో పాటు ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళకి ప్రాణం వచ్చే వారని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అటువంటి కుటుంబాలు నా వెంట ఉన్నాయి. నేను ఎప్పుడు మర్చిపోలేని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మా ఎన్నపల్లి రమేష్ ఉన్నాడు. పాప ఎన్నికలు కూడా కొంతమంది అడిగాడు. వారి రిజర్వేషన్ లేడీగా ఆమె పెద్ద మనిషి రమేష్ ఉన్నాడు. రమేష్ నాకు ఎన్నికలు ఖర్చు పెట్టడే కాక ఏ విధంగా పనిచేస్తాడంటే తను శాసనసభ్యుడిగా ఎన్నికలు పోటీ చేసినట్టు, పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేసినట్టు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా భుజాలు వేసుకొని నాయకుడు ఈరోజు రాకపోవచ్చు. రాలేదా? రాలేదు. అసలు మిత్రులు నాతో ఉన్నాడు. ఇప్పుడే మల్లన్న హామీ ఇచ్చిన నేను అడగలే. నేను అడిగింది ఇక్కడ ప్రజల గురించి అడిగితే అన్నా నువ్వు మర్చిపోయినావు, నాకు ఇంకో బాధ్యత ఉందని అన్నాడు. నీ కొడుకు సంవత్సరాన్ని చట్టసభలో తీసుకుపోతానని ఎవరు చెప్పలేదు. ఏ నాయకుడు కూడా ఈయన చెప్పలేదు. ఏఐసిసి మాజీ సభ్యుడైనా కూడా ఎన్నడూ కూడా అంత ధైర్యంగా ఓపెన్ గా మీటింగ్లో చెప్పినారంటే మా కుటుంబం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతుంది. నా కుటుంబమే కాదు, ఆయనకు నచ్చితే తప్పనిసరిగా వెంట తీసుకుని పోయే శక్తి ఆయనకున్నది, తీసుకుపోతాడని కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అసలు మల్లన్నకు ఈరోజు సత్కారం చేస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సన్మానం చేసినట్టుగా ఉంది. మీరందరూ మల్లన్న సన్మానం చేస్తుంటే నాకు సన్మానం చేసినట్టుగా ఉంది. మీరు వేరే కాదని చెప్పి చెప్పినాడు. అన్నా నువ్వు వేరే కాదు, నీకు వేరే కాదు, మన ఆత్మ ఒక్కటని చెప్పిన నాయకుడు ఎవరైనా అంటే మల్లన్న చెప్పి సందర్భంగా కూడా చూస్తాం. అసలు మల్లన్న సన్మానం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఒక్కటే ఈ సందర్భంగా మల్లన్న కోరి మల్లన్న ఈ నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఉన్నారు. మున్నూరు కాపులో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా పేదలు ఉన్నారు. నాయకులుగా మన బాధ్యత పేదవారికి ఏదైతే గ్యారెంటీస్ మనం చెప్పినామో ఆ చేర్చేటట్టు బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇప్పుడే రైతులకు నిన్న క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచారి మంచి నిర్ణయం తీసుకున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నాము, అది తప్పనిసరిగా చేస్తామని చెప్పి నిర్ణయం చేసుకోవటం. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది పాలాభిషేకం చేస్తూ వచ్చినాం. నాకు తెలియదు, నాకు ఇష్టమైన రంగు ఆకుపచ్చ, రైతు ఆకుపచ్చ కాబట్టి నేను అనుకున్నాను మరి మంచి రంగును ఎన్నుకున్నాను. రైతుకు సంబంధించిన రంగు ఎన్నుకున్నారు, మాకు సన్మానం చేసినారు. ఇంతకన్నా సన్మానం, ఇంతకన్నా పెద్ద సన్మానం మాకు అవసరం లేదు. ఈరోజు మా ఎంపీ గారు రవీంద్ర రెడ్డి గారు దేశ నిలబడ్డాయన, ఆయన కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆయన
పార్టీకి ఎంత చేసినా కూడా పార్టీ నాయకులు గుర్తించలే, పోతే మాట్లాడలేదు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడంటే మండలంలో పెద్ద, ఆయనను కూడా గౌరవించి సంస్కారం లేని బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అంటే ఆలోచించగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలో ఒక సంస్కారం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. చదువుకొచ్చే మొన్న ఎన్నికల్లో బాగా మెజార్టీతో గెలిపించినాం. మల్లన్నైతే మంచి మెజార్టీతో గెలిచినాడు. మల్లన్న సమావేశంలో చెప్పినాడు, ఇక్కడ ప్రచార సభలో చెప్పినాడు. ఏం చెప్పినాడు మల్లన్న? మహేష పోయి ఎన్నికల్లో జై మల్లన్న రాసిన తీర్మానం మల్లన్న. ఒక ఆయన రైతు పెట్టాడు, ఒక ఆయన జై జై మల్లన్న రాసినాడు. దయచేసి ఐ లవ్ యూ మల్లన్న రాసినాడు. సంవత్సరం చెప్పారు ప్రతి మీటింగ్ మల్లన్న ఒకటి ఇట్లా గీయండి, ఓని వన్ కూడా కానీ అంటే పాపం మరి 20,000 ఓట్లు మురిగిపోయింది. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ 20,000 ఓట్లు మురిగిపోయినాయి అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించబడుతుంది. ఏ రోజైనా